అదొక తెలుగు శిలాశాసనము. తెలుగు జాతి గొప్పదనాన్ని, తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని పెంచేటువంటి శిలాశాసనము ఇది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలము ఎర్రగుడిపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనం చదువుకునేటప్పుడు ఆంధ్రలో తొలి తెలుగు శాసనం ఎక్కడ దొరికింది అని అందరము చదువుకుంటాము. అప్పుడు ఎర్రగుడిపాడు అని చెప్పేవాళ్ళం మనము. మీకు గుర్తుందా? మన తెలుగు జాతి గొప్పదనాన్ని, మన తెలుగు జాతి భాషను తెలియపరిచే ఈ శాసనం గురించి మన తెలుగు ప్రజలందరము తెలుసుకోవాలి. ఈ శాసనము కడప జిల్లా ఎర్రగుంట్ల మండలము ఎర్రగుడిపాడు గ్రామంలో ఉంది. ప్రజెంట్ మనము ఈ శాసనం దగ్గర ఉన్నాము. ఈ శాసనాన్ని మీకు అందరికీ చూపిస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? పొద్దున్నే ఇంట్లో టిఫిన్ చేసి అంటే దోశ తిని బయలుదేరాను ఎర్రగుడిపాడుకు. చూడండి, అలా బండిలో వెళ్తుంటే అయినాక ఆ గ్రామాల్లో అందుకు పల్లెల్లో భలే ఉంటుంది కదా. అక్కడ బర్రెలన్నీ వస్తున్నాయి నేను వెళ్తుంటే ఎదురుగా. చాలా హ్యాపీగా ఉంది. అలా కొద్దిసేపు అలా నిలబడి మొత్తం అంతా అక్కడ పరిసర ప్రాంతాలు గమనించాను. చూడండి, అక్కడ బర్రెలు ఉన్నాయి చూడండి. మేము ఎనుములు కూడా అంటాము ఇక్కడ. అక్కడ తోటలు, ఆ పంటలు అలా చూస్తూ బండిలో నేను ఒక్కనే ప్రయాణం చేస్తున్నది చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది. అలా బయలుదేరాను ఎర్రగుడిపాడుకు. చూడండి, ఎక్కడ చూసినా కూడా బర్రెలే ఉన్నాయి చూడండి. మా సైడు ఎనుములు ఉంటాము. అక్కడ ఇప్పుడు దారిలో వెళ్ళే సైడు పక్కనే పెన్నా నది కూడా ప్రవహిస్తుందండి. ఏమంటే అది లాంగ్లోనే కనిపించలేదు. ఇక్కడ చూడండి, ఆవులు, ఎనుములు ఇలా ఉన్నాయి చూడండి. అది రోడ్డు చిన్నగా ఉంది, ఎర్రగుడిపాడుకు పోయే రోడ్డు చిన్నది కదా. అలా 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 వెళ్తూ ఉన్నాను. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందంటో ఈరోజు. చూడండి, మళ్ళీ అక్కడ నుంచి కూడా వస్తున్నాయి ఎనుములు. అలా అలా హ్యాపీగా సంతోషంగా బయలుదేరాను. దగ్గరికి వచ్చాము, ఎర్రగుడిపాడు దగ్గరికి వచ్చాము. చూడండి, ఇంకా అక్కడ రైలు వెళ్తుంది. ఎర్రగుడిపాడులో రైల్వే స్టేషన్ ఉందండో ఈ చిన్నది. అలా వెళ్తూ ఉన్నాను. ఎర్రగుడిపాడు వచ్చాము. ఎర్రగుడిపాడులో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఇదేనండి. కడప ఎర్రగుంట్ల మధ్యలో మెయిన్ రోడ్ నుండి 1 కిలోమీటరు దూరం ఉంటుంది ఎర్రగుడిపాడుకు. చూడండి, శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఇదండి. ఈ టెంపుల్లోనే శిలాశాసనము వేయించబడింది. ఇది గద్దె రూపంలో ఉన్నటువంటి శిలాశాసనము. గుడి లోపలికి పోతే చూడండి, మొదటగా ధ్వజస్తంభం ఉంది. అలా సైడ్కి వెళ్తే అయినాక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది చూడండి. నేను వెళ్ళేసరికి గుడి మూసినారు. సో నేను లోపలికి వెళ్ళి చూపించలేకున్నాను. అలా బయటనే తీశాను. గుడి ముందర వీడియో అండి. ఈ ఊరు చిన్నదైనా కూడా ఈ ఊరికి గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయండి. అంటే ఈ ఊరిలో తొలి తెలుగు శాసనాలు ఈ గుడిలో ఉండడం వలన ఈ ఊరికి ఒక ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఇంకా ఈ గుడి పక్కనే లక్ష్మీమాత అమ్మవారు గుడి ఉన్నది. ఇంకా ఈ గుడిలో గమనించండి, ఇక్కడ గుడి ముందరే ఒక చిన్న విగ్రహం ఉంది చూడండి, గమనించండి. అది ఆ లోపల విగ్రహము ఉంది ఫ్రెండ్స్. అదిగా చూడండి, అక్కడ ఉండే గుడే లక్ష్మీమాత అమ్మవారి గుడి. చూడండి, నేను వెళ్ళినప్పుడు గుడి మోయడంతో నేను మొత్తం అంతా గుడి బయటనే వీడియో తీశానండి. చూడండి, అమ్మవారి గుడి.
గుడి ముందర చూడండి, ఈ వాకిళ్ళు ఎంత లావుగా ఉన్నాయో చూడండి. ఇప్పటి కాలంలో ఇలాంటి వాకిళ్ళు ఉంటాయండి, గమనించారా? ఇప్పుడు కాలము చూడండి, అప్పుడు కాలం కాబట్టి ఎంత లావు ఉన్నాయో చూడండి. వాకిళ్ళు చాలా చాలా లావుగా ఉన్నాయి కదా వాకిళ్ళు. మన తెలుగు జాతి గౌరవాన్ని, మన తెలుగు భాష గొప్పదనాన్ని తెలిపే శాసనాలే ఇవండి. చూడండి, ఈ గుడిలో 2 శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలను క్రీస్తు శకము 575లో రేనాటి చోళరాజు ధనుంజయ ఎరికల్ ముత్తురాజు వేయించాడు. భాషా శాస్త్రవేత్తల దృష్టిలో ఇది తొలి తెలుగు శాసనము, తొలి తెలుగు గద్య శాసనం కూడా. ఇది తెలుగువాడు తెలుగు మాటల్లో రాసుకున్న మొదటి శాసనంగా వర్ణిస్తారు. ఇంకా ఇది తెలుగు వాక్య రచన కనిపించే మొదటి శాసనం కూడా అని చెప్తారు. ఈ గుడిలో ఈ శాసనాల దగ్గర సున్నము, ఇంకా ఈ శాసనాలు చాలా రోజులయ్యాయి కాబట్టి వేయించినది. ఇక్కడ ఈ అక్షరాలు అనేది సరిగా కనిపించడం లేదు. ఈ గుడిలో కుడివైపున ఒక శాసనము, ఎడమవైపున మరొక శాసనము ఉంది. చూడండి, ఈ శాసనం మీద మొత్తం అంతా ఎలానో ఉంది చూడండి, అంతా సున్నము. ఇంకా ఈ శాసనం అంతా కూడా ఏమీ కనిపించడం లేదు కదా. ఇంకా అలా గుడి లోపలికి వెళ్తే చూడండి, చాలా విశాలంగా ఉన్నది కదా ఈ గుడి. ఇంకా ఈ గుడిలో విశేషాలు మీరే చూడండి.